నాకిప్పటికీ ఫ్లైట్ టేక్ ఆఫ్స్ అంటే చాలా భయం. ఏమో తెలీదు. అది టేక్ ఆఫ్ అయ్యే టైంకి నేను గట్టిగా కళ్ళు మూసేసుకుంటాను. అండ్ యాహ్! దిస్ ఈజ్ ద పార్ట్ 2 ఆఫ్ లాస్ట్ వీడియో. అసలు ఈ క్యాలీ వెదర్ ఎప్పుడెలా ఉంటదో తెలీదు. అప్పుడే ఎండొచ్చేసింది. మళ్ళీ అప్పుడే వర్షం గూడా పడిపోయింది. నా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేలోపే ఇదిగోండి మళ్ళీ వర్షం. ఇంతసేపు ఎండ ఉండే, ఇప్పుడు మళ్ళీ వర్షం. సో, ఆ రోజు అలా ఉండేది. అండ్ ఎస్ఎఫ్ఓ నుంచి నేనొచ్చాను గదా! అది ఎప్పుడు క్లౌడీగానే ఉంటుంది. అండ్ ఎస్ఎఫ్ఓలో మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. వీటిని మనం హైట్స్ నుంచి చూస్తే ఇంకా బావుంటది. అండ్ ఇక్కడ కనిపించేదంతా ఇది పసిఫిక్ ఓషియన్ అన్నమాట. అండ్ హైట్స్ నుంచి మనం ఇందులో ఇదే వీడియోలో మనకి నేను గోల్డెన్ గేట్ కూడా నేను క్యాప్చర్ చేశాను. దీన్ని నేను అటాచ్ కూడా చేశానన్నమాట. అండ్ మనం ఫ్లైట్‌లో నుంచి వెళ్తుంటే ఇంకొక ఫ్లైట్‌ని ఎప్పుడైనా చూసారా మీరు? నేను ఒకసారి చూసాను. అది ఈ ట్రిప్‌లో కాదు కానీ నేను లాస్ట్ టైం ట్రావెల్ చేసినప్పుడైతే క్యాప్చర్ చేశాను. అది ఈ వీడియోలో యాడ్ చేశాను. మేబీ సమ్‌వేర్ వస్తది. అండ్ ఆ రోజు నాకు చాలా ఆకలుండే. నేను మెన్యూ చూసాను. నూడిల్స్ ఆర్డర్ చేద్దాం అనుకున్నా. బట్ రాలేదు. అయిపోయాను. వి ఆర్ ఔట్ ఆఫ్ ఇట్ అని అన్నారు. ఇంక అందుకే ఓరియో కుకీస్ తీసుకొని తినేసి ఇంకాసేపు ఒక న్యాప్ ఏసేసాను. లేచేసరికి ఇలా సన్‌సెట్ అయిపోయిందన్నమాట. అండ్ తర్వాత చూస్తే ఇంకా నేను ల్యాండ్ అయిపోయాను. ఎక్కడ అనంటే డీఎఫ్‌డబ్ల్యూలో ల్యాండ్ అయ్యాను. అండ్ ఫైనల్లీ దేర్ వి గో. నా లగేజ్ కూడా వచ్చేసింది. అండ్ లగేజ్ తీసేసుకొని అండ్ వెల్కమింగ్ మై సెల్ఫ్ టు డాలస్.